ఏ కప్పుకో చలి పెడుతుంది కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం. మా అత్తమ్మ కట్ చేస్తుంది. అత్తమ్మ కట్ చేసి కర్రీ కూడా చేస్తుంది. అత్తమ్మ చేస్తే బాగుంటుంది. అయితే అత్తమ్మ వచ్చిందనే హార్వెస్ట్ చేస్తూ స్టార్ట్ చేసినాం. ఇదే ఫస్ట్ హార్వెస్ట్ మా చెట్లకు. అయితే ఇంక ఇవి కూడా ఏం కాస్తాయి ఏం కాయ అర్థమవుతలేదు. ఏదైనా ఒకటేసారి హార్వెస్ట్ వస్తుంది. పోయిన సంవత్సరం మన ఇంటికాడ బాగా వెళ్ళినాయి కదా అక్కడ. అదే పోయిన సంవత్సరం మేము ఇక్కడికి రాలేదు. ఇంకా రెంటింట్లో ఉండేటోళ్ళం. అయితే అత్తమ్మ వస్తే తీసుకొచ్చేది. కొన్నన్నా తీసుకొస్తా అని, ఒక్క 2 గొలలు వెళ్ళినా తీసుకొస్తా అని వెయిట్ చేసేది. ఇవి కూడా చిక్కుడుకాయలు కూడా పుచ్చులు వచ్చినాయి. మందులు కొట్టకుంటే ఇవి అవుతలేవా అని డౌట్లు వస్తాయి ఒక్కొక్కసారి. ఎందుకంటే టెర్రస్ గార్డెన్లకు ఏమో కాస్తానే అని చెప్తాను. మాకెందుకు ఇట్లా అవుతానో ఎవరికైనా తెలుసా? తెలిస్తే అయితే కామెంట్లో చెప్పండి. మేము చూసి దాన్ని ఫాలో అయితే చేస్తాం చెట్లల్లో. ఎంత అయింది టైం? 7 అయింది, 7:30 అయింది. సండే అందరి ఇంటికాడ ఉన్నది ఇవాళ. చేతి అందరికి ఇష్టంగా తింటారని మా అత్తమ్మ చిక్కుడుకాయ కుడుములు, చిక్కుడుకాయ పిట్టు, చిక్కుడుకాయ కూర ఈ మస్తు పెడుతుంది. నేను చిక్కుడుకాయ పచ్చడి మంచిగా పెట్టుకుంటా. ఇంకోసారి హార్వెస్ట్ చేసినప్పుడు పచ్చడి పెడతా. కుడుముల వీడియో అయితే ఒకటి పెట్టినా. ఎవరైనా అత్తమ్మతో చేపించి పెట్టమంటే మాత్రం కామెంట్ చేయండి, చేపిస్తా. మీదికున్నాయా? ఏడా చూపి గాగోలోనా? ఇది ఎండాకాలం పెట్టిన చెట్టు. అంబలికి కాస్తుందో ఎంత మొదలు కాస్తుంది మామయ్య అంటాడు. నువ్వు ఎప్పుడు పెట్టినాక అప్పుడే కాస్తుంది అంటాడు వెనక. కానీ నేనే పెట్టినా గిట్టని నుంచి అగ్గం గడుపుతుంది మొత్తం. అదే ఎప్పుడు పెడితే అప్పుడే కాస్తుంది. ఎప్పుడు పెట్టినప్పుడే కాస్తుంది. వర్షాకాలమే కాస్తాయేమో. ఈ చెట్టు వేరే చెట్లు కాస్తాయేమో, కానీ ఇప్పుడు కాసే చెట్లు వేరే ఉంటాయి కదా గింజలు. ఏమో కొన్ని మనకు తెలియదు. ఇప్పుడే పట నేర్చుకోవాలి వీటి గురించి. అర్ధ కిలో అన్నీ వెళ్తాయి లేదా? అదే అంటాను. అటు 4 గొల్లలు వెళ్తే మా సరే, కానీ అందరికి కూర అవుతుంది. ఊపకంటవా? సరే కానీ వాడతలేవు. ఇక అక్కడ ఒక గొల్లు ఉంది. కోస్తా. పిల్లలందరూ తింటే కర్రీ చాలని కాలేదు, కానీ వాళ్ళు తింటలా కారం అంటే మనకి అవుతుంది. ఈసిగాడు మా తింటాడు, కానీ వాళ్ళకి ఇంత పడుతుంది అంట. ఇంకా చిక్కుడుకాయ పచ్చడి అయితే మస్తు నచ్చుతుంది. చిన్నది నాకు 2 సార్లు పెట్టినేమో, కానీ మళ్ళా కాసినప్పుడు ఇక పెట్టి కాస్తే అప్పుడు చిక్కుడుకాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఉంటుంది 3 నెలలు 6 నెలలు, కానీ పెడితే 3 నెలల దాకా అయితే ఉంటుంది. 6 నెలలు ఏమో, కానీ ఎప్పుడు ఉన్నది అయితే నేను ఎప్పుడు 1 కిలో పెడితే అది 6 నెలలు ఎప్పుడు రావాలి. ఇవన్నీ కావు కదా. చెట్టు ఎంత ఈ చలికి పొడుపు ఇది ఇంత
గుంత కూడా లేకుండే చలి స్టార్ట్ అయినా గుంట చేయమన్నా గుంట జారింది. గుంట చేస్తాను కానీ ఎప్పటికీ నీళ్ళు పోసేసరికి జారిపోతాను. అదే కొంచెం దానికి చేసిన ఆస్తానా చిన్నోడు ఎడుతా చాలు ఇక అయిందా అంటే ఎంత తిత్తా అంత. ఇగో గీడు ఉన్నాయి అత్తమ్మ కొన్ని కోసుకొని రా, నేను పోతా అన్న. ఇగో ఇట్రా. మేము ఇంట్లో వేరే పనులు చేస్తున్నాం. మా అత్తమ్మ ఇంకా స్నానం కాలేదైతే బయట కూర్చొని కోసుకొచ్చింది. చిక్కుడుకాయలు జీరుతుంది మనమని ఎత్తుకొని. ఓ మనమడు నానికి కొన్ని జీరి పెట్టావు. మనమడు నేను చప్పు లేకుంటే చీరినట్టే అమ్మా. చీరినట్టేనా? చప్పు లేకుంటే చీరినట్టే, ఏడిస్తే చీరనట్టు. అవునా అమ్మగ్? అమ్మగ్ నిన్న పాశం తిన్నావా? తీయగా ఉండేనా? అరే నీకు పెట్టినరోజు సంతర పండు పెట్టిల్లు, ఇంకేమేమో పెట్టిల్లు కదారా. ఓపికే లేదు నాని వాళ్ళకు. మళ్ళీ ముహూర్తం అన్నీ తింటే పిట్టువాక పెట్టలే. అన్నం కూర పప్పు పెట్టినా టేస్ట్ చెప్పి అన్నామని అంతే, ఇక వేరే ఏం పెట్టలే. చిక్కుడుకాయలు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి కానీ వెళ్తే బాగుండు కదా ఇంకెక్కువ. కొన్ని వచ్చినాయి. ఇవి కూడా నువ్వు పంపించిన ఇత్తనమే అనుకుంటా. ఎందుకంటే అవి గుడాలు వేసుకున్నాయి, నువ్వు పంపినాయి. స్టార్ట్ అయింది భజన, నేను వీడియో ఆపుతున్నా. ఇక మొత్తం జీర్ణాక కూర చేసే ప్రాసెస్ పెడితే ఇక